ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని సమూహంగా చేరికూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ చక్కగా మీ ఊళ్ళో ఉంచుకోండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని నాతో పాటు చెప్పండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యం 756 నెంబర్ పేజీ. నాతో పాటు మీ అందరూ కలిసి చెప్పండి. భూమి మీద సకల వంశములోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. కొంచెం స్వరాలు గట్టిగా ఎత్తి చెప్పండి. భూమి మీద సకల వంశములోను మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. తలెత్తిన వైపు చూడండి. మీకు దొరకదులేదు, అది మీకు దొరకదు. సాయంత్రం అయితే ఆమోసు గ్రంథం దొరకదు, మీ బైబిల్లో ఉండదులే. నా వైపు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు హృదయాంతరంగాన్ని ఎరిగిన గొప్ప దేవుడు. యేసయ్య అంటారు, ఇశ్రాయేలు ప్రజల గురించి అంటారు, భూమి మీద సకల వంశస్థుల్లోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. ఏమంటారు దేవుడు ఇక్కడ? భూమి మీద ఎంతోమంది ప్రజలు ఉన్నారు. భూమి మీద నరమాత్రులుగా నడిపించబడుతున్న ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ వారందరినీ కాదని దేవుడు మనల్ని మాత్రమే దేవుడు ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని మాత్రమే ఏం చేస్తున్నాడయ్యా అంటే ఎరిగి ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. భూమి మీద అనేక మంది ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు. ఎంతో కోట్లాది ప్రజల మధ్య నడిపించబడుతూ ఉన్నప్పటికీ ప్రభు నిన్ను మాత్రమే ఎరిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడి ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం, నన్ను ఎవరు కూడా ఎరుగట్లేదులే, నన్ను ఎవరు కూడా తెలుసుకోవట్లేదు, నా జీవితం ఎవరికి తెలియదు, నా పరిస్థితి ఎవరు ఎరుగట్లేదు అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. యేసయ్య అంటారు, ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులందరిలో కల్లా నిన్ను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. నిన్ను మాత్రమే దేవుడు ఎరిగి ఉండడానికి కారణం ఏంటి? మనం ఏమన్నా గొప్ప ఐశ్వర్యం కలిగిన వారు మన, అందరి చందాలు కలిగిన వారు మన, లేకపోతే మనకు మించిన వాళ్ళు భూమి మీద లేరన్నా కాదు. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క వాస్తవికతను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ మహోన్నతుడైన దేవుడు ఈ దినాన్ని మనతో అంటారు, భూమి మీద సకల వంశస్థుల్లో నుండి నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. చూడండి, బైబిల్లో మనము ఎరుగుదాం కదా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు అని అంటే ఐగుప్తులో బానిసత్వంతో నడిపించబడుతూ 430 సంవత్సరాలు వారి జీవితాల్లో సంతోషం లేక అనేక ఇబ్బందులు కొలుగులో నడిపించబడుతూ ఏ రోజు కూడా వారిని విడిపించే వాళ్ళు లేక, ఎవరు వారి బ్రతుకులు మార్చేవాళ్ళు లేక, వారి కన్నీరు నుంచి విడిపించే వాళ్ళు లేక, ఆ శ్రమల కొలుగులో నడిపించబడుతున్న వారిని దేవుడు ఒకానొక రోజు దర్శించి మోషేను లేపి, మోషేను ఐగుప్తులోనికి నడిపించి 10 తెగులను అక్కడ ప్రారంభింపజేసి దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలను చేసి అక్కడ నుంచి ప్రభు వారిని ఏర్పాటు చేసుకొని తీసుకొని వస్తూ ఉంటూ దేవుడు అంటారు, ఈ లోకంలో ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ, ఎంతో మంది వంశస్థులు ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. గనులు ఉన్నారు, వైభవం కలిగిన వారు ఉన్నారు, భూసంపద కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క మహోన్నతమైన కృపను బట్టి, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి దేవుడు మనల్ని మాత్రమే ఏం చేసి ఉన్నాడు అంటే ఎరిగి ఉన్నాడు. అంటే దేవుడు నిన్ను గురించి తెలుసుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన పైన కనికరిస్తూ ఉన్నాడు. దేవుడు మన మీద జాలి చూపిస్తున్నాడు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు మనల్ని కూడా ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? భూమి మీద ఉన్న వంశస్థులందరిలో కల్లా నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. మనల్ని మాత్రమే దేవుడు ఏం చేశాడంట? ఎరిగి ఉన్నాడంట. అయితే భూలోకంలో ఉన్న ఏ మనుషులు కూడా దేవుడు
తెలుసుకోలేదా, దేవుడు ఎరిగి ఉండలేదా, దేవుడు వారిని కనుక్కోలేదని అంటే అట్లా రాదు. వాక్యం అంటుంది వంశస్థులందరిలో కల్లా మనల్ని మాత్రమే దేవుడు ఎరిగి ఉన్నాడు. నేను అంటాను, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు కదా. ఇప్పుడు వినండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నప్పుడు మరి దేవుడు మనం ఎరిగి ఉన్నామా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నప్పుడు అంటే దేవుడు మనల్ని తెలుసుకొని ఉన్నప్పుడు మనము దేవుడిని తెలుసుకొని ఉన్నామా లేదా? చెప్పండి, క్లారిటీగా చెప్పండి. మీరు ఆచితూచి సరిగ్గా చెప్పాలి నాకు, లేదంటే నేను మళ్ళా ఉంటాను. చెప్పండి. దేవుడు మనల్ని తెలుసుకొని ఉన్నాడు కదా, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నప్పుడు మరి మనం దేవుడిని ఎరిగి ఉన్నామా లేదా? ఇది క్వశ్చన్. దేవుడు మీరందరూ కూడా దేవుడిని ఎరిగి ఉన్నారు. అబద్ధం చెప్పట్లేదు, నిజమే పలుకుతున్నారు, నమ్మమంటారు. సరే, ఒక మాట చదివిస్తా చూడండి. దేవుడు మీరు ఎరిగి ఉన్నారంటే వాక్యంలో చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. 3 నుంచి చదవండి, 3వ వాక్యం నుంచి చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు వాక్యం చదివారు మెరసాక ఏమనుంది? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారా, ఎరగలేదా? వాక్యం చదివినప్పుడు కూడా మీకు అర్థం కాబట్టి ఏం చేయాలి? మా వాక్యం అంటుంది, అక్కడ ఏమని రాస్తున్నారంటే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు, ఆయన ఆజ్ఞలను పాటించనివాడు ఏం చెబుతూ ఉన్నాడంటే అబద్ధం చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు దేవుడిని మేము ఎరిగి ఉన్నామని చెప్పండి. దేవుని ఎరిగి ఉన్నామని నువ్వు చెప్పగలగాలి అని అంటే ముందుగా దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలనే నువ్వు పాటించకుండా నేను దేవుడిని ఎరిగాను, నేను దేవుడిని తెలుసుకున్నాను, దేవుడు నాకు తెలుసు అని అంటే అది ఏమైనట్లు అంటే వాక్యం అంటుంది నువ్వు అబద్ధికుడివి, వాడు సత్యమును పలకటలేదు. మీకు అర్థమైందా? వాక్యాన్ని అంటుంది భూమి మీద ఉన్న ప్రతి వంశస్థుల్లో నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు మనల్ని ఎరిగినప్పుడు మనం దేవుని ఎరగాలి అని అంటే, మనం దేవుడిని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఏ వాక్యం అయితే దైవ సేవకులు చెప్తున్నారో, ఏ వాక్యం అయితే మనతో మాట్లాడుతుందో ఆ వాక్యానికి అనుగుణంగా ఏ వ్యక్తి అయితే బ్రతుకుతూ నడిపించబడుతూ జీవిస్తూ ఉంటాడో వాడు దేవుని ఎరిగిన వాడు. ఒకవేళ దేవుని వాక్యానికి లోబడక, ఆజ్ఞలకు లోబడక, వాక్యానికి అనుగుణంగా బ్రతకకుండా నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతూ ఉంటే వాక్యం అంటుంది వాడు ఇంకనూ దేవుణ్ణి తెలుసుకోలేదు. ఒకవేళ వాడు దేవుణ్ణి తెలుసుకున్నాడు అని బయట ఇతరులకు చెబుతూ ఉన్నట్లయితే వాడు అబద్ధికుడు అంటుంది వాక్యం. అన్నా యేసు ప్రభువుని నమ్ముకున్నావా? మేము ఎప్పటి నుంచో నమ్ముకున్నామండి. మేము ఇప్పుడు వాళ్ళమా? మా నాన్నగారు బిషప్, మా తాత రెవరెండు, వాళ్ళ తాత 32, వాళ్ళ తాత 42, అంత నుంచి నమ్ముకున్నాడు. అవునా? ఓకే, మరి దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించట్లేదే, దేవుని ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు జీవించట్లేదే అని అంటే ఈ వ్యక్తి ఏమైనట్లు? ఇప్పుడు చెప్పండి. అబద్ధికుడు. వాక్యం అంటుంది వాడు దేవుని ఎరగలేదంట. దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతాడు. ఆమె
దేవుడు వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు అని అంటే వాడు దేవుని ఎరిగి ఉన్నాడని అర్థం. దేవుని ఎరిగి ఉన్నావు అని అంటే వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతావు, దైవ సేవకులకు మాటలు లోబడతావు, వాక్యానికి ఏదైతే మనతో మాట్లాడుతుందో ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతాం. కారణం ఏంటయ్యా అంటే నేను దేవుని ఎరిగిన వాడును. దేవుని ఎరిగిన వాడు మాత్రం ఏం చేస్తాడు? ఆజ్ఞలు పాటిస్తాడు, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు, ఆ వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతాడు. అమ్మా ఈ విషయం నువ్వు చేయకూడదు అని వాక్యం నీతో మాట్లాడిందా, దాన్ని విడిచిపెట్టిన వాడు ఏమైనట్లు? దేవుని ఎరిగిన వాడు. అలా కాకుండా పాస్టర్ చెప్తుంటారులే, వాళ్ళకి ఏం పని పాట ఉంటుందా, వాళ్ళు చెప్పేది మనం చేసేది అన్నట్లుగా మనం బ్రతికామనుకోండి, వాక్యం అంటుంది వాడు ఇంకనూ దేవుని ఎరగలేదు. వాడు ఇంకనూ ఏం చేయలేదంట? దేవుణ్ణి ఎరగలేదు. దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుని ఎరిగినవాడు నిశ్చయముగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు, వాక్యానుసారంగా బ్రతుకుతాడు. ఆమె వాక్యానుసారంగా బ్రతుకుతున్నాడు అని అంటే కారణం ఏంటో చెప్పండి. కారణం ఏంటి? దేవుని ఎరిగి ఉన్నాడు. దేవుని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని అనుగుణంగా బ్రతుకుతాడు, వాక్యానికి లోబడతాడు, వాక్యం ఏదైతే చెప్తుందో దానికి సరిగ్గా పాటిస్తాడు. కారణం ఏంటయ్యా అంటే వాడు కూడా దేవుని ఎరిగి ఉన్నాడు. వాక్యం ఉంటుంది కదా, భూలోకంలో ఉన్న ప్రతి వంశస్థుల్లో కన్నా నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. దేవుడు మనల్ని ఎరిగిన తరువాత మనము దేవుడిని ఎరగాలి, మనం దేవుడిని తెలుసుకోవాలి అని అంటే దేవుడు చెప్తున్న ప్రతి ఆజ్ఞను, ప్రతి మాటను తూచా తప్పకుండా మనం పాటించగలిగిన వాడే దేవుని ఎరిగినవాడు. రాత్రి ఒక వాక్యాన్ని విన్నాం కదా మనం. ఏ వాక్యం విన్నాం? శనివారం రాత్రి ఏ వాక్యం విన్నాం? నేను ఎక్కడ పేరు పిలుస్తానని 10 చేతులు వీడియోసుకుంటున్నారు కదా. వేకువనే లేచి నిన్ను వెతికెదను. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది లేచి ప్రార్థన చేసి నిజం చెప్పండి. సాయం అంటున్నారండి, సాయం చేశారా? దేవుడికి మహిమ కలుగును గాక. అదే వాక్యాన్ని పాటిస్తున్నావు, వాక్యానికి అనుగుణంగా బ్రతుకుతున్నావు అంటే నువ్వేమని అర్థం అంటే నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు, దేవుని ఎరిగి ఉన్నావు. మరి దేవుడు మనం ఎరిగిన తర్వాత, దేవుడు మనల్ని ఎరిగిన తర్వాత మన ఇరుగు పొరుగు వారు కూడా తెలుసుకోవాలి వాళ్ళు దేవుని ఎరిగిన వారు. చెప్పండి, వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు. రాజు తప్పు చేస్తే ఆ తప్పుని చెప్పాడని చెప్పి తీసుకుని వెళ్ళి చెరసాలలో బంధించేశారండి. అయితే హేరోది అనే ఒక స్త్రీ ఉందండి. ఆమె ఏం చేసిందంటే ఆ వ్యక్తిని, ఆ సేవకుడిని చంపేయాలని ఆలోచన కలిగి ఉంది. కానీ రాజు మాత్రం అతన్ని ముట్టడానికి భయపడ్డాడంట, అతన్ని చంపడానికి భయపడ్డాడంట. ఎందుకయ్యా చంపడానికి భయపడ్డావు అని అంటే అతను ఎవరయ్యా అంటే నీతిమంతుడును పరిశుద్ధుడై ఉన్నాడని హేరోదు ఎరిగెను అని రాయబడి ఉంటుంది అక్కడ. చెప్పండి, యోహాను ఎవరు? నీతిమంతుడు పరిశుద్ధుడు అని ఎవరు ఎరిగారు? హేరోదు రాజు ఎరుగుతూ ఉన్నాడు. హేరోదు రాజు ఏం చేస్తున్నాడు? యోహాను చూసి భయపడిపోతూ ఉన్నాడంట. భయపడిపోతూ అతన్ని కాపాడుతూ ఉన్నాడంట. అతన్ని చంపడానికి భయం వచ్చింది. ఎందుకయ్యా అంటే అతను ఎవరంటే నీతిమంతుడు. చెప్పండి, నీతిమంతుడు పరిశుద్ధుడు. అతన్ని చంపడానికి, అతను తాకడానికి కూడా హేరోదుకి ఏం కలిగింది అంటే భయం పుడుతుంది. ఆ భయాన్ని బట్టి యోహాను గారిని ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. నీవు దేవుని బిడ్డగా దేవుని ఎరిగిన తర్వాత నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నువ్వు చేసే ప్రతి కార్యక్రమాలను బట్టి నీ ఇరుగు పొరుగు వారిని నిన్ను చూసి భయపడాలి అని అంటే, నిన్ను తెలుసుకోవాలి, నీవు దేవుని బిడ్డని ఎరగాలి అని అంటే మనలో ఏమంటారో తెలుసా? నీతి, పరిశుద్ధత. చూడండి, యోహాను చెరసాలలోకి తీసుకుని వచ్చిన తర్వాత ఏదో ఒక దాంట్లో ఇరిగించేసి యోహానుకు ఏదో ఒక రూపంలోనైనా చంపేయాలి అని ఒక కుతంత్రంతో తీసుకుని వచ్చారు. కానీ అతను ఏం చేస్తున్నారయ్యా అంటే భద్రముగా అతన్ని కాపాడుతున్నారు. ఎందుకు కాపాడుతున్నారయ్యా అంటే అతనికి భయపడ్డారంట. భయపడడానికి కారణం ఏంటంటే అతను ఏముందో తెలుసా? నీతియు
పరిశుద్ధత. నీతి పరిశుద్ధత ఉన్నవాడిని ఎవ్వరు కూడా ఏ హాని చేయలేరు. వారిని చూసి ఇతరులు భయపడతారు. కారణం ఏంటంటే వాడు దేవుని ఎరిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని ఎరిగిన వాడు ఎప్పుడు కూడా పరిశుద్ధతతోనూ పవిత్రతతోనూ బ్రతుకుతాడు. ఇతరుల మీదకి వచ్చి నీ ఎదుట నిలబడడానికి కూడా వాళ్ళు భయపడేటట్లుగా దేవుడు చేస్తాడు. యోహాను చూడండి, మీరు యోహాను యొక్క జీవితాన్ని పరిశీలించగలిగితే అద్భుతమైన జీవితాన్ని చూశారు. ఏదో ఒక పరిస్థితులు ఏదో ఒక చేస్తుంటాడులే అని పరామర్శించి వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఊరంతా ఎక్కడ జల్లించినా సరే ఏ తప్పు కూడా యోహానులో కనబడలేదు. యోహాను అంతటి నీతిపరుడును, చెప్పండి, నీతిపరుడును పరిశుద్ధుడై ఉన్నాడు కనుక అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చును. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడి ఉంటుంది. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడని హేరోదు రాజు ఎరిగాడు. ఏమండి, హేరోదు రాజు ఏం చేశాడు? యోహాను ఎరుగుతూ ఉన్నాడు. ఎలా ఎరుగుతూ ఉన్నాడంటే అతడు దేవుని నమ్ముకున్నవాడు, దేవుని ఆరాధిస్తున్నవాడు. అతను ఎక్కడా కూడా పాపం చేసిన వాడు కాదు, ఎక్కడా కూడా నీతిగా బ్రతకకుండా ఉండేవాడు కాదు. నీతిగా బ్రతుకుతూ పరిశుద్ధంగా బ్రతుకుతూ తన మాటలో, తన చూపులో, తన నడవడికలో ఎక్కడికి వెళ్ళినా అతను పరిశుద్ధంగానే ఉన్నాడు. ఎక్కడా కూడా అతిక్రమం చేసిన వాడు కాదు. తనలో ఏముందయ్యా అంటే నీతి ఏలుబడి చేస్తుంది. అలాగే అతనిలో ఏముందయ్యా అంటే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఇది చూసిన ప్రజలు నిన్ను కూడా ఎరగాలి, నీకు భయపడాలి అని అంటే మనలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధత, పవిత్రత, నీతి మనలో ఉన్నప్పుడు ఇతరులు నిన్ను చూసి భయపడేటట్లుగా నా దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. ఒక రాజు చూడండి ఏం చేస్తున్నాడు? అతనికి భయపడి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నా దేవుడు ప్రియులారా, దేవుడు మనల్ని కూడా కాపాడాలి అని అంటే మనలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధత, నీతి మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎరిగి మనల్ని కాపాడును గాక. చూడండి, మన బైబిల్లో చూడగలిగితే దేవుడు మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాడని, అందరినీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. అందరినీ కూడా దేవుడు భూప్రపంచంలో ఉన్న ప్రతి నరమాతృని దేవుడు ఎరిగి ఉన్నాడని యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వాక్యంలో మనం చూడగలుగుతాం. అక్కడ అందరినీ ఆయన ఎరిగి ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 24వ వాక్యంలో కూడా అందరి హృదయాలను ప్రభు ఎరిగినవాడు అని రాయబడి ఉంది. అందరి హృదయాన్ని దేవుడు ఏం చేశాడండి? ఎరుగుతూ ఉన్నాడు. మన స్థితిగతులు ఎలాంటివి, మన కుటుంబ పరిస్థితి ఎలాంటిది, మన జీవిత శైలి ఎలాంటిది అని ప్రతి విషయాన్ని, ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా దేవుడు ఎరుగుతూ ఉన్నాడు, తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ వాక్యం అంటుంది, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. అందరినీ ఎరిగినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రజలు మాత్రమే ప్రాముఖ్యంగా ఏం చేస్తున్నాడంట? ఎరిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు, గుర్తుపడుతూ ఉన్నాడు. కారణం ఏంటయ్యా? ఎందుకు మనల్ని మాత్రమే దేవుడు ఎరిగి ఉన్నాడు? భూలోకంలో ఉన్న అందరినీ ఎరిగి ఉన్నప్పటికీ కానీ ప్రాముఖ్యంగా మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. చూడండి, బైబిల్లో దేవుడు మనల్ని ఎరిగిన తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వాక్యం కనిపించింది నాకు. కీర్తనలు అందరి తర్వాత కీర్తనలు 138వ కీర్తన 6వ వాక్యంలో యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, దీనులను ఎరుగును. ఆయన దూరము నుండి ఏం చేస్తున్నాడట? గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూడండి, గర్విష్ఠులు ఏం చేస్తున్నాడు? ఆయన గర్విష్ఠుల్ని చూస్తున్నాడు, దీనుల్ని చూస్తున్నాడు. కానీ దీనులను ఆయన లక్ష్య పెట్టి వారికి సమీపంగా ఉన్నాడు. గర్వం కలిగిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడంట? చెప్పండి, దేవుడు ఎలా ఉన్నాడు? గర్విష్ఠులకి దూరముగా ఉండి చూస్తూ ఉన్నాడంట. దూరముగా ఉంటే కాపాడగలుగుతారా? దగ్గరగా ఉంటే కాపాడగలుగుతారా? చెప్పండి, దగ్గరగా ఉంటే కాపాడగలుగుతారా? దూరంగా ఉంటే కాపాడతారా? దగ్గరగా ఉంటే సహాయం చేస్తారా? దూరంగా ఉంటే సహాయం చేస్తారా? ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ పడ్డాడండి, గేటు దగ్గర ఒక వ్యక్తి పడిపోయాడు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఆ మెట్ల దగ్గర ఇంకొకరు ఉన్నారు. ఆ వ్యక్తి కాపాడగలుగుతాడా? నేను వెళ్ళి కాపాడగలుగుతాను ముందు?
ఆ మెట్ల దగ్గర ఉన్న వ్యక్తే, ఆ గేట్ దగ్గర పడిపోయిన వ్యక్తిని కాపాడగలుగుతారు. నేను వెళ్ళేసరికి ఎంతసేపు పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. వాక్యం అంటుంది అక్కడ, దీనులకు ఆయన దీనులను ఎరిగి ఉన్నాడు, లక్ష్య పెట్టి ఉన్నాడు, వారికి సమీపముగా ఉన్నాడంట. గర్విష్ఠులను కూడా దేవుడు ఎరిగాడు, గర్విష్ఠులను కూడా దేవుడు ఎరిగాడు. ఎరిగి ఉన్నప్పటికీ వారికి ఎలా ఉన్నాడు దేవుడు? దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండి వారిని కాపాడుతూ ఉన్నాడని రాయబడలేదు. దూరంగా ఉండి అందరినీ చూస్తున్నాడు. కానీ ప్రాముఖ్యంగా దీనులు మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడు అంటే లక్ష్య పెడుతూ ఉన్నాడు. వారిని ఎరిగి ఉన్నాడు, వారిని తెలుసుకొని ఉన్నాడు. ఎందుకయ్యా అంటే వారిని ప్రతి క్షణం కాపాడడానికి, ప్రతి క్షణం వారిపైన కృప చూపించడానికి దేవుడు మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాడు. ఆమేన్. కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను. మరి దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అని అంటే, దేవుడు మనల్ని తెలుసుకోవాలి అని అంటే, దేవుని దృష్టిలో మనం ఉండాలి అని అంటే, దేవుని యొక్క కాపుదలో మనం నడిపించబడాలంటే, నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అనే గుంపులో మనం రావాలి అని అంటే, ఒక మాట చెప్తాను నేను ఈరోజు. ఒకే ఒక మాట ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పెడుతున్నా కూడా మీరు బాగా వింటున్నారు, కానీ మళ్ళీ వచ్చి ఆదివారం కల్లా ఈ వాక్యం ఏమని చెప్పాను చెప్పండి అంటే మర్చిపోతాం. రాత్రి చెప్పిందే గుర్తులేదు, ఆదివారం ఏం చెప్పింది గుర్తుంటుంది. పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పాము? అబ్బా బాగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. కాబట్టి దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అని అంటే, దేవుడు బైబిల్లో ఎవరిని ఎరుగుతాడు? దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అని అంటే ఎలాంటి లక్షణాలు మనలో ఉండాలి? దేవుడు నన్ను నిన్ను ఎరగాలి అని అంటే మనలో ఉండవలసిన గుణగణాలు ఏంటి? దేవుడు నిన్ను ఎరగాలి అని అంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 408 పేజీ నెంబర్. 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. చెప్పండి అందరూ, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు ఇక్కడ నమ్మకమైన మనస్సు గలవాడని ఒకరిని ఎరుగుతూ ఉన్నాడు. తలెత్తి నా వైపు చూడండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఎవరిని ఎరుగుతూ ఉన్నాడు అంట? నమ్మకమైన మనస్సు గలవాడిని. దేవుడు నిన్ను ఎరగాలి అని అంటే, దేవుడు మనల్ని తెలుసుకోవాలి అని అంటే, దేవుడి యొక్క జ్ఞాపకాల్లో మనం ఉండాలి అని అంటే, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అని అంటే, మనలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? నమ్మకమైన మనస్సు. ఆమేన్. మనలో ఏముండాలి? చెప్పండి చెప్పండి. మనలో ఏముండాలి? నమ్మకమైన మనస్సు గలవాడని అతన్ని ఎరిగాడంట దేవుడు. మరి దేవుడు నిన్ను ఎరగాలి అని అంటే నీలో ఏముండాలి? నమ్మకమైన మనస్సు గలవాడిగా నీవు దేవునికి కనబడాలి. భూ ప్రపంచంలో ఎక్కడ కూడా నమ్మకమైన మనస్సు గలవాడు కనబడలేదంట దేవుడికి. ఒకే ఒక వ్యక్తి కనబడ్డాడంట. అతని పేరు అబ్రహాము. చెప్పండి, అతని పేరేంటి? అబ్రహాము. అబ్రహాము దేవుడికి ఎలా కనబడ్డాడంట? ఎలా కనబడుతూ ఉన్నాడు? నమ్మకమైన మనస్సు గలవాడిగా కనబడ్డాడు. అయ్యా, నమ్మకమైన మనస్సు గలవాడుగా అబ్రహాము కనబడడం ద్వారా ఏం కలిగింది అంటే, ఆ తర్వాత వాక్యం చదవండి. ఆ తర్వాత ఏమని రాయబడింది? కానానీయులు, హీతీయులు, అమోరీయులు, పెర్జీలు, యెబూసీలు అను వారి దేశమును అతని సంతానమునకు ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. చూడండి, ఇక్కడున్న అనేక మంది జాతులు కలిగిన వారు ఉన్నారు, అనేక వంశస్థులు ఉన్నారు. అయితే వారందరికీ కలిగిన ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడంట? నమ్మకమైన మనస్సు కలిగిన వాడికి, అనగా ఎవరు? అబ్రహాము యొక్క వంశస్థులకి ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తూ ఉన్నాడంట. అర్థమవుతుందా మీకు? అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి అంతటితో ఏం చేశాడు అని అంటే, ఆగిపోలేదు దేవుడు. అతను బిడ్డలకు, అతని మనవాళ్లకు, అతని మనవాళ్లకు, మునుమనవాళ్లకు, ఆ
తన బిడ్డలందరికీ తన వంశపార్యపరంగా సస్యశ్యామలంగా నిలిచి ఉండాలని ఒక గొప్ప దేశాన్ని అనబడుచున్న కానాను దేశాన్ని వారికి దేవుడు స్వాస్థ్యంగా అనుగ్రహించాడు. ఆమేన్. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, ఆ ప్రదేశాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే నమ్మకమైన మనస్సు కలిగిన అబ్రహాము యొక్క వంశస్థుడికి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటయ్యా అంటే, ఎందుకు ఇచ్చావు ప్రభు అని అంటే, వాళ్ళ తాత ఎవరు? మా యాకోబు, ఇస్సాకు. వాళ్ళ తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. యాకోబు యొక్క తాత ఎవరు? అబ్రహాము. యోసేపు యొక్క తండ్రి ఎవరు? యోసేపు గారి యొక్క తాత ఎవరు? ముని తాత ఎవరు? అబ్రహాం కదా. వీళ్ళందరూ ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కడు నమ్మకమైన మనసు కలిగిన వాడు, అతని పేరు అబ్రహాము. కొడదాం సభలు గడిగా. నమ్మకమైన మనసు గల వాడిని దేవుడు ఎరిగితే అక్కడ కాపాడు దేవుడు ఆశీర్వాదం నీ నుంచి నీ బిడ్డలకు, నీ బిడ్డల నుంచి ఆలు బిడ్డలకు, ఆ బిడ్డల నుంచి మరొక బిడ్డలకు, అలా తరతరములకు ఆశీర్వదించబడాలి అంటే కారణం ఏంటో తెలుసా? నీవు నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరగాలి. నా కుటుంబం ఆశీర్వదించబడట్లేదు, నా కుటుంబం దీవించబడట్లేదు, నా కుటుంబం దీవెనకరంగా మార్చబడట్లేదు అంటే దేవుని ఎదుట నీవు ఇంకా నమ్మకమైన మనస్సు గలవాడిగా ఒకవేళ లేవేమో. ఒకవేళ నీవు దేవుడికి నమ్మకమైన మనస్సు గలవాడిగా నీవైనా లేక నేనైనా దేవుడికి నమ్మకమైన మనసు గలవాడిగా కనబడగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తరతరాలకు ఆశీర్వాదం మనల్ని వెంటాడేటట్లుగా వచ్చును గాక. ఆమేన్. కారణం ఏంటయ్యా అంటే దేవుడికి ఎలా ఉన్నాం మనం? నమ్మకమైన మనసు గలవారమి. చూడండి దేవుడి పిల్లరా, భూలోకంలో ఎందరినో వెతికాడు దేవుడు. అబ్రహాము దగ్గరికి వచ్చేసరికి అంటారు, నమ్మకమైన మనసు గలవాడు ఒకడు నాకు కనబడ్డాడు, వాడిని నేను ఎరిగాను అంటే భూలోకంలో ఎవరు లేరని, దేవుడు ఎవరిని తెలుసుకోలేదని అందరినీ చూస్తూ ఉన్నాడు. దేవుడు అందరినీ ఎరిగాడు, కానీ ఎవరిని ప్రాముఖ్యంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడయ్యా అంటే నమ్మకమైన, మీరు ఎత్తుకోవాలి వెంటనే, నమ్మకమైన మనస్సు గలవాడిని దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక తరతరములకు తన కుటుంబీకులందరూ కూడా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, బహు సస్యశ్యామలంగా వారు బ్రతకబడ్డారు అని అంటే ఎందుకయ్యా? కారణం ఏంటంటే నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు నిన్ను నన్ను ఎరగాలి, తెలుసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని చూసి, ఇమానుయేలు ప్రార్థన మందిరానికి దేవుడు దిగి వచ్చి ఒక వ్యక్తిని అలా చూసినప్పుడు అక్కడ నిలబడిపోయినావు, ఏ ప్రభా నా దగ్గరకు రావా అంటే, ఆగమ్మా ఎవరో తెలుసా? నాకు నమ్మకమైన మనస్సు కలిగిన వ్యక్తి. ప్రభా నా దగ్గరకు రా ప్రభా, నువ్వు పిలిచేవనుకో దేవుడు నీ దగ్గరకు కూడా రావాలంటే నీలో ఏముండాలి? నమ్మకమైన మనస్సు కలిగిన వారిని దేవుడు ఎరగాలి. ఈ సంఘాన్ని దేవుడు ఎరిగి ఉండాలి అని అంటే సంఘం ఎలా ఉండాలి? నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా దేవుడు ఎరగాలి. నా దేవుడు పిల్లలారా, దేవుడు నిన్ను ఎరగాలి అని అంటే, దేవుడు నిన్ను తెలుసుకోవాలి అని అంటే నీవు ఏమై ఉండాలో తెలుసా? నమ్మకమైన మనస్సు గలవాడిగా నీవు కనబడదువుగాక. ఆమేన్. నమ్మకమైన మనస్సు గలవాడిగా మనం దేవుడికి కనబడాలి. అయితే నమ్మకమైన మనస్సు గలవాడు ఎవరినైనా దేవుడు ఆ తర్వాత ఎరిగాడా? నమ్మకమైన మనసు గలవాడు, నమ్మకమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నిర్గమాకాండం 33వ అధ్యాయము 12వ వాక్యం 17వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ నిర్గమాకాండం 33వ అధ్యాయము, నిర్గమాకాండం 33, 12, 17లో మోషే యెహోవాతో ఇట్లా నేను చదువుకున్నాను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలియదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. చూడండి, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. మోషే ఏం చేస్తున్నాడంట? దేవుడు ఎరిగి ఉన్నాడంట. అదే వాక్యం ఉంటుంది 17లో కూడా అదే వాక్యం ఉంటుంది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పాను. మోషే పేరు ఏం పేరు?
అమ్మా మోషేకున్న ఒక గొప్ప పేరు ఏంటో తెలుసా? అతను నమ్మకమైన వాడని వాక్యం అంటుంది. ఎవరు చెప్పండి? మోషే నమ్మకమైన వాడు. చెప్పండి, మోషేని దేవుడు ఏమంటున్నాడు? నమ్మకమైన వాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా. మోషేతో ఏం చెప్తున్నాడు? నీ పేరును బట్టి నేను ఎరిగాను అని అంటే దేవుడు ఎలాంటి పేరును మోషేకి కలగజేశాడు? మోషేకి పెట్టిన ఒక పేరు ఏంటి అని అంటే మనం చూడగలిగితే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే దేవుడు మోషేకి పెట్టిన పేరు ఏంటంటే, మోషేను దేవుడు అంటున్న మాట ఏంటంటే చూడండి, సంఖ్యాకాండం 12:7 వాక్యం. 12:7 అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చెప్పండి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు ఒక పేరు పెడుతున్నాడు మోషేకి. మోషే, నేను నిన్ను ఎరగడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను మాత్రమే తెలుసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు మించిన లేరని కాదు. మోషే ఎవరు? ఒక నద్దోడు అండి, భయం కలిగిన వాడు, ఒక నరహంతకుడు కదా, ఒక వ్యక్తిని చంపేసి వచ్చిన వాడు. అయితే ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటి? దేవుడు పిలుచుకోవడానికి కారణం ఏంటి అని అంటే, అతన్ని దేవుడు ఎరగడానికి కారణం ఏంటయ్యా అంటే, అతనిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఏంటి? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరయ్యా అంటే మోషే. మోషేని గురించి అదే అంటాడు దేవుడు, నిన్ను ఎరగడానికి కారణం ఏంటయ్యా అంటే, నీవు నమ్మకమైన వాడివి, నా ఇల్లంతటిలో నీవు నమ్మకమైన వాడివని నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అని అంటే దేవుడి ఎదుట మనం ఎలా ఉండాలి అంటే, ఆయన ఇల్లంతటిలో కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. ఇల్లు అని అంటే అంతరంగ జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇల్లు అంతరంగ జీవితము. ఇంటి పైన అంటాడు దేవుడు, నా ఇల్లు అంతటిలో నా ఇంటి పైన ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడుగా ఉంటాడు. ఇల్లు అంటే అంతరంగ జీవితము, ఇంటి పైన అంటే బాహ్య జీవితము. కనబడే జీవితము ఎలా ఉంది దేవుడికి అంటే నమ్మకంగా ఉంది. లోపల ఉన్న అంతరంగం అనబడుతున్న హృదయంలో కూడా ఎలా ఉన్నాడు అంటే దేవుడి ఎదుట నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుని ఇల్లు అని అంటే మన హృదయమే దేవుడికి ఆలయమై ఉన్నదని వాక్యం అంటుంది కదా. మరి ఈ వాక్యము దేవుడు చెప్తూ ఉన్నాడు, మాట అంటున్నది ఏంటంటే, దేవుని ఇల్లంతటిలో కూడా మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. బాహ్య జీవితమైనా అంటే కనబడే జీవితమైనా, రహస్య జీవితమైనా దేవుని దగ్గర ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. చూడండి, కొంతమంది పైకి మాత్రం భక్తిగా కనబడుతుంటారు, పైకి మాత్రం చాలా భక్తిగా ఉంటారు. ఇంకా వాళ్ళని చూస్తే ఇంకా దేవదూతలా కనబడుతుంటారు. ఎలా ఉంటారు? అంత పరిశుద్ధుల్లాగా, ఇంకా ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అన్నట్టుగా ఉంటారు. మందిరానికి వచ్చినప్పుడు బయటికి వెళ్తేగా అసలు కథ బయట పడింది. వాక్యం అంటుంది, మోషే ఎలా ఉన్నాడయ్యా అంటే, నా ఇల్లంతటిలో, చెప్పండి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అది మందిరంలో ఉన్నా, ఇంటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, ఊరి బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మోషే నమ్మకస్తుడు. నమ్మకస్తుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడండి. బాహ్య జీవితమైన, కనబడే జీవితమైన, అంతరంగంలోనైనా, కనబడే రహస్య జీవితంలోనైనా సరే ఎలా ఉన్నాడో తెలుసా? నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉన్నాడు. మందిరానికి వచ్చిన తర్వాత చాలా పరిశుద్ధులుగా ఉంటారు. ఎలా ఉంటారంటే అసలు వీళ్ళకి మించిన నమ్మకస్తులు మరొకరు కనబడరు. అసలు ఎంత నమ్మకస్తులుగా ఉంటారు కొంతమంది. ఎక్కడ? మందిరానికి వచ్చినప్పుడు చూస్తే అంత పద్ధతిగా, అంత భయభక్తితో, ఇంకా వీళ్ళకు మించిన నమ్మకస్తులు దేవుని వీళ్ళంతటిలో వీళ్ళనేమో నమ్మకస్తులని ఇక్కడ కనబడుకుంటారా? ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం పెట్టా ఏమైంది అదే? అబ్బా అది మీకు అర్థమైందా? మందిరానికి వచ్చినప్పుడేమో ఎలా ఉన్నావు? నమ్మకస్తురాలుగా ఉన్నావు. అంటే బాహ్య జీవితం మాత్రం నమ్మకంగా ఉంది,
అంతరంగ జీవితం అనబడుతున్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు లేరులే, పాస్టర్లు లేరులే, లేకపోతే విశ్వాసులు లేరులే, నన్ను చూసేవాళ్ళు లేరులే అని ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఏమైందండి రాత్రి? మీ ఇంట్లో కరెంట్ పోయింది, మీ ఇంట్లో ఇన్వర్టర్ కదా, ఏమైంది? వచ్చినాడు లడ్డా అంతేనండి. మీకు అర్థమైందా? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? చెప్పండి, అర్థమైందా లేదా? అర్థమవుతుంది. బాహ్య జీవితమైనా అంతరంగ జీవితంలోనైనా నువ్వు నమ్మకస్తురాలుగా దేవుడికి కనబడాలి, సేవకులకు కనబడాలను, లేకపోతే నీ ఇరుగు పొరుగున విశ్వాసులకు కనబడాలను నమ్మకస్తులుగా ఉండవద్దు. వాక్యం ఉంటుంది, మోషే నా ఇల్లంతటిలో, చెప్పండి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ నమ్మకమైన మనస్సు నీలో ఉండగలిగితే దేవుడు నిన్ను కూడా ఎరుగుతాడు. దేవుడు మనల్ని ఎరగాలి అని అంటే మనం ఏమై ఉండాలి? నమ్మకమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ ఒక జీవితాన్ని చూసి ఏమండి, ఇక్కడేమో బాహ్యంగా కనబడుతూ, పైకి మాత్రం భక్తులుగా కనబడుతూ, మంచి నమ్మకస్తులుగా, ఎంత నమ్మకంగా ఉంటారంటే కొంతమంది మందిరంకి వస్తాడే నిలువుమాకాలు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటారు. ఇంటికి పోయిన తర్వాత బైబిల్ కూడా చూడరు, దాని మొహం కూడా చూడరు. ఒక మాటేనంట, పాస్టర్ గారు మా రేషన్ కార్డు కనబడలేదండి, ప్రార్థన చేయండి అనేది. ఏం కనబడలేదంటమ్మా? మా రేషన్ కార్డు కనబడలేదయ్యా, ప్రార్థన చేయండి. సరేనమ్మా అని చెప్పి ఒక 4 రోజులు ప్రార్థన చేశాను, కనబడలేదంట. అప్పుడు కూడా రేషన్ కార్డు మళ్ళీ 2వ నెలలో కూడా చేసింది. పాపం 4-5 నెలలు అయిపోయింది, బియ్యం వేసుకునేది రేషన్లో. రేషన్ కార్డు ఉంటేనే బియ్యం వేస్తారు, రేషన్ కార్డు కనబడలా. అక్కడికి ఎంతసేపు చూసినా యాన్ పాటలు గట్టిగా ప్రార్థన చేయండి, నీ ఎంత గట్టిగా ప్రార్థన చేసిన కనబడితేగా. సరే, ఒకరోజు ఎందుకో ఈ వారంలో మీ ఇంటికి కూడా గృహాలు దర్శించడానికి వస్తారు ఈ నెలలో, సరేనా? ఈ వారంలో వస్తాను, సిద్ధపడుతున్నాను. అట్లాగే ఆ ఇంటికి కూడా వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తే సరే ఏదో మాట్లాడుతుంటే ఆమె వెళ్ళి టీ పెట్టుకున్నాడని పోయింది. సరే, టీ పెట్టుకున్నాడని పోయింది కదా అని చెప్పి ఆ బైబిల్ అలా ఉంటే చూడడానికి చాలా బాగుంటే ఆ బైబిల్ తీసుకుని ఆ జిప్ అట్లా ఓపెన్ చేసి చదువుదామని చెప్పి అక్కడ చూసుకుంటే అక్కడ ఉంది రేషన్ కార్డు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది రేషన్ కార్డు. నేను అప్పుడు అన్నాను, అమ్మా రామ్మా ఎట్టమ్మా అన్న. వచ్చింది పరిగెత్తా, ఏమైంది అయ్యారు అనేది. మరి రేషన్ కార్డు ఇదేనే వస్తుందమ్మా. ఇదేనయ్యా, అబ్బా 5-6 నెలల నుంచి బియ్యం వేసుకోలేదా? దేవుడు స్తోత్రం, దేవుడు ఉన్నాడయ్యా నీ కాడ. నా కార్డు లేదు కదమ్మా, బైబిల్లో ఉంటుంది రేషన్ కార్డు అది. మీకు అర్థమైందా? అంటే ఏమని అర్థం? ఇవి 5-6 నెలలుగా చూసిందిలే, తెచ్చుకునింది, ఆ గూట్లో పెట్టింది, తీయడం, గూట్లో పెట్టడం తీయడమే. కానీ అరే దాన్ని తీసి అక్కడ చూద్దామే, దాని మొహం ఎట్టుంది అమ్మా. వాక్యాలను చదువు రాకపోయినా ఏదో ఒకటి అక్షరాలలో చూద్దాం, అది ఉండాలా లేదా చెప్పండి? ఏం లేదు. ఇంకా 5-6 నెలలుగా రేషన్లో బియ్యం కూడా లేవా? ఎక్కడ పెట్టుంది? మందిరానికి వచ్చినప్పుడు మాత్రం చాలా భక్తిపరురాలు, చాలా విశ్వాసం, చాలా నమ్మకస్తురాలుగా ఉండేది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉంది? ఏం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఇంకేం లేదు. నేను అంటాను, ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడైనా ఆ బైబిల్ తీసి చదువుకుంటా. ఇప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, ఒక 2 పాటలు పాడుకుంటాం, ఒక వచ్చి చదువుకుంటాంగా, ఒక 2-3 వచనాలను చదువుకొని మూసుకుంటాంగా బైబిల్. అది కూడా లేనట్టున్నాకి. కానీ నేను మందిరానికి వచ్చిన తర్వాత నాలాగా ఇంటికాడ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, అంత నమ్మకం వస్తుంది. నేను దేవుని పిల్లల వాక్యం అంటుంది, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవరు? చెప్పండి, ఎవరు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే అంతరంగ జీవితంలోనైనా బాహ్యంగా కనబడుతున్న జీవితంలోనైనా సరే ఎలా ఉన్నాడయ్యా అంటే మోషే నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనుషులు ఎదుట నమ్మకస్తులుగా కనబడాల్సిన అవసరం లేదు, కానీ దేవుని ఎదుట ఒక వ్యక్తి నమ్మకంగా జీవించగలిగితే దేవుడు అతన్ని అద్భుతకరంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చూడండి, మోషే చనిపోయిన తర్వాత మోషే యొక్క శరీరాన్ని కూడా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. మీరు చూడండి, మోషే మీదకి ఎంతమంది వ్యతిరేకంగా లేచిన మోషేని తాకలేకపోయారు, మోషే మీద అపజయాన్ని కలిగించలేకపోయారు. కారణం ఏంటంటే దేవుడి ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు. దేవుడి ప్రియులారా, ఈ నమ్మకమైన మనస్సు గలవాడని నిన్ను నన్ను దేవుడు ఎరగాలి. వాక్యం అదే అంటుంది, నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అని. అంటే కారణం ఏంటో తెలుసా? మనల్ని దేవుడు ఎరగాలంటే మనలో ఉండవలసిన లక్ష్యం ఏంటయ్యా అంటే నమ్మకమైన మనస్సు గలవారు. మీకు చాలామంది చూడండి, ఆ ప్రార్థనకు ప్రారంభంలో కొత్త
కొత్తగా దేవుడు నమ్ముకున్నప్పుడు ఆ ప్రార్థన 10 గంటల కంటే 9:30కే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎప్పుడు? ప్రారంభ దశలో అది రాను 10 అవుతున్నా, 11 అవుతున్నా, 12 అవుతున్నా, చెప్పండి వచ్చేది లాస్ట్లో వస్తారు కొంతమంది. ఎప్పుడు? ప్రార్థన ముగించేసిన తర్వాత. అప్పుడు బాధవాలి. ప్రారంభంలో ఎలా ఉన్నారు? నమ్మకంగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. రాను ఏమైపోయింది? చల్లారిపోయింది. ఆ నమ్మకంలో ఏమైపోయాము? దిగజారిపోయాము. నమ్మకంలో సన్నగిలిపోయాము. ఇప్పుడు నమ్మకం లేదు నీ మీద దేవుడికి. ఎందుకనంటే ఒకప్పుడు ఎలా ఉన్నావు? దేవుడి ఇల్లంతటిలో నమ్మకంగా వచ్చేవాడిని. ఇప్పుడు ఏమైంది? ఒక వారం వస్తే ఇంకొక వారం, నెలకు ఒకసారి ఆదరేసుకొని పోతాం అని వాక్యం అంటుంది నువ్వు నమ్మకమైన వాడిగా ఉండాలి. చూడండి, ప్రారంభంలో పిల్లల్ని మా శ్రేయస్ ఉన్నాడు కదా, అది స్కూల్కి పంపించేటప్పుడు మేము మొట్టమొదటి ఉన్న దగ్గర స్కూల్కి పంపించినప్పుడు ఆ వ్యాను రాకముందే వీడు వెంటనే రెడీ అయిపోయి స్కూల్లో అంటనే లేచేసేవాడు. ఏంటి వాడు లేకపోలే, వ్యాన్ వచ్చేసింది అన్నా అనుకో, సో దగ్గరికి వెళ్ళి టక్కన లేచేసాడు, వ్యాన్ వచ్చేసింది అంటాడు. ఇప్పుడు నైనా స్కూల్కి పోరా అంటే నేను బాగా స్కూల్కి అంటాడు. ఆ ప్రారంభంలో ఎలా ఉంది చెప్పండి? ఆ ప్రారంభంలో వ్యాన్ వచ్చింది అంటనే లేచేసేవాడు. ఇప్పుడు వ్యాన్ కాదు కదా, రారా నాయన నీతో వస్తానే, నేను పోయి కూర్చునేదాకా నేనే ఉండాలి అక్కడ. ఈ ప్రారంభంలో ఎలా ఉంది? మనోడికి చాలా నమ్మకంగా పోయేవాడు. అప్పుడు మన ఇంటి పక్కన పెద్ద పిల్లలు ఉండేవాళ్ళు, 7వ క్లాస్ 6వ క్లాస్ చదువుకునే పిల్లలు, వాళ్ళతో పాటు నమ్మకంగా పోయేవాడు. అసలు మీకు ఇంకో విషయం, వాళ్ళు పోకపోయినా సరే, ఆ ఇద్దరు పిల్లలు పోకపోయినా వీడి ముందు వెళ్ళిపోయేవాడు. వాళ్ళు కొన్నిసార్లు బళ్ళు డుమ్మా కొట్టేసేవాళ్ళు. వాళ్ళు పోకపోయినా వీడి ముందు రెడీ, ఎవరు వచ్చినా రాకపోయినా వ్యాన్ వస్తే చాలు వెళ్ళిపోయేవాడు. ఇది రాను ఇప్పుడు బడికి పోరా ఆయన, నీ దండం పెడతా పోరా అంటున్నా బాగా అని అన్నాడు. వీడు నమ్మకంగా ఎప్పుడు ఉన్నాడు చెప్పండి, మీకు అర్థమవుతుందా? స్టార్టింగ్ లో ఎక్కడున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. అది రాను ఇప్పుడు ఏమవుతుంది? మా వాడు అప్పుడప్పుడు గుడ్డు టయానికి పోతాడు. గుడ్డు టయానికి పోయి గుడ్డు తినేసి వచ్చేస్తాడు. మధ్యలో గుడ్డు టైం, ఆ పాలు ఇచ్చే టైంలో, లాస్ట్ అన్నం పెట్టే టైంలో కూడా వస్తున్నారు కొంతమంది. అమ్మా ఎక్కడ కాదు నేను అనేది, మా పిల్లలు కదా తల్లి, మా అంగన్వాడి స్కూల్లో అన్నం పెట్టే టయానికి కూడా మా వాడిని అప్పుడప్పుడు తీసుకొని పోతుంటా. ఎందుకంటే ఇది ఏమైపోయింది? ఇప్పుడు ప్రారంభంలో నమ్మకంగా ఉన్నాడు, తర్వాత రాను సన్నగిలిపోయాడు. వాక్యం అంటుంది బాహ్యంగా అయినా సరే అంతరంగం అనబడుచున్న ఇంటిలో నీవు దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా కనబడాలి. ఆమేన్. ఏమండి? ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా. మన ప్రాణం మీదకి వచ్చినా సరే, మనం చచ్చిపోతున్నా సరే నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది, కొందరిని చెరసాల్లో వేయబోవచ్చు ఉన్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండండి అని రాయబడింది అక్కడ. ప్రకటన గ్రంథం 2:10లో మరణము వరకు ఎలా ఉండాలంట? చెప్పండి, మరణము వరకు నమ్మకంగా ఉండండి అనే వాక్యం అంటుంది. ఏదో 4 రోజులు నమ్మకంగా ఉండి వెళ్ళిపోయే భక్తి కాదు మంది. మరణము వరకు, మరణించేంత వరకు, ప్రభు చెంతకు చేరేంత వరకు. అక్కడ వాక్యంలో ఉంది, కొందరిని ఏం చేశారయ్యా అంటే చెరసాల్లో వేస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారంట? చెరసాల్లో బాగుంటుందా? జేసీ పెట్టి ఉంటారా? చెప్పండి. చెరసాలు వేయడారంటే ఎట్లా ఉంటుంది? చాలా చిత్రహింసలు పెడతారు, చాలా బాధలు కలగజేస్తారు, అదే కదా, చాలా అవమానకరంగాను వాళ్ళు చేస్తూ అలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే దేవుడి పిల్లారా, ఎన్ని హింసలు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో కలిగినప్పటికీ, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవరోధములు నీ బ్రతుకులో కలిగినప్పటికీ, దేవుని ఇల్లంతటిలో మరణము వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలో తెలుసా? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా మనం ఉండాలి. అదేమంటుంది వాక్యం? మీ మీదకి ఎంతటి ప్రాణహాని కలిగించే పరిస్థితి వచ్చినా సరే దేవుని విషయంలో మీరు ఎలా ఉండాలి? నమ్మకమైన మనసు కలిగిన వారిగా ఉండాలి. మరణము వచ్చేంత వరకు, మరణం మనం వెళ్ళిపోయినా సరే ఎలా ఉండాలా? చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా. పరుశుపత్రిక 1:7లో ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే ఎఫ్రతా అని రాయబడి ఉంటుంది అతని పేరు. అతను ఎలా ఉన్నాడయ్యా అంటే నమ్మకమైన వ్యక్తిగా కనబడుతున్నాడట. మాకును మీకును అతను ఎలా ఉన్నాడు అని అంటే నమ్మకస్తుడు. చెప్పండి, ఎలా ఉన్నాడంట ఆ వ్యక్తి? నమ్మకస్తుడు. అంటే విశ్వాసులకి కానీ
బయట అన్ని ప్రజలకైనా సరే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకమైన మనసు కలిగిన వాడిగానే ఉండాలి. ఒక దగ్గర ఒకలాగో, మరొక దగ్గర ఇంకొకలాగో ఇలా ఉండకూడదు. కానీ వాక్యం అంటుంది నమ్మకమైన వ్యక్తులుగా మనం జీవించదుము గాక. ఆమె నమ్మకమైన వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పిన, నమ్మకమైన మనసు కలిగే వాడి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, మీరు చూడండి సామెతలు 11:13 చదవండి. సామెతలు 11వ అధ్యాయము 13వ వాక్యంలో నమ్మకమైన మనసు గల వాడి యొక్క స్వభావాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాము. చూడండి సామెతలు 11:13 చూసారు. 11:13 మా సామెతలు 11:13 చదవండి. ఆ తర్వాత ఉంటుంది నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ఏమని రాయబడింది? నమ్మకమైన ఒక స్వభావం కలిగిన వాడు. నువ్వు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు అయితే ఏం చేస్తావో తెలుసా? సంగతులను దాచిపెడతారు. చూడండి వాక్యం అంటుంది నువ్వు బాహ్యంగా అయినా సరే అంతరంగమైనా సరే నువ్వు ఎలా ఉండాలి? దేవుడి ఎదుట నమ్మకస్తుడిగా కనబడాలి. మందిరంలోనైనా సరే, అన్ని ప్రజల్లోనైనా సరే నిన్ను చూసిన వారు చెప్పాలి పలానా వ్యక్తి. ఏం చెప్పాలి? పలానా వ్యక్తి అంటే నమ్మకస్తులు అని ఎరగాలి. ప్రజలు ఎరగాలి, దేవుడు ఎరగాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆ స్వభావం నీలోకి రావాలంటే సంగతిని దాచిపెట్టాలి. చెప్పండి ఏం చేయాలి? ఎవరైనా ఒక విషయం నీకు చెప్పారనుకోండి, నీ దగ్గరికి ఎందుకో చెప్పారు, నువ్వు వాళ్ళకి నమ్మకస్తులుగాని కనబడ్డావు, నువ్వు నమ్మకస్తురాలు అని కనబడ్డావు. కనబడిన తర్వాత నీ దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళకి తోచింది నీకు కొంచెం చెప్పుకుంటే తగ్గుతుంది, లేకపోతే ఒక సలహా ఇస్తావులే అని నీ మీద అంత నమ్మకంగా తీసుకొని వచ్చి నీకు చెప్తే నువ్వేం చేస్తున్నావు? అందరికీ దండలు పడతా ఉంటావు. నీకు ఒక విషయం తెలుసా? అట్ట జరిగిందంట. ఎందుకు అట్ట చెప్పావు అని అంటే ఆ మనిషి నిన్ను నమ్మే కదా, నీకు నమ్మకస్తురాలు అనే కదా నీకు తీసుకుని వచ్చి చెప్పింది. ఇంకా నీకు చెప్తే ఈనాడు పేపర్ కూడా అవసరం లే, సాక్షి పేపర్ అన్న 5 గంటలు అవసరం. ఈ పేపర్ ఎప్పుడో ఆల్రెడీ వెళ్ళిపోయాడు అమ్మా. టీవీ 9 కన్నా కొంచెం లేట్గా అందుతుందేమో కానీ వార్త ఈ మనిషికి చెప్పామనుకో, కొంతమంది ఉంటారు ఎక్కడో ఒకటి ఉంటారు, వీళ్ళకి చెప్పామనుకో ఫోన్ కన్నా తొందరగా వెళ్ళిపోతుంది ఈ మాట, ఊరంతా పాకిపోతుంది. అంటే మరి నిన్ను నమ్మకస్తులనే కదా నీకు ఒక మాట వచ్చి చెప్పింది. వాక్యం అంటుంది నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతిని దాచి ఉంచుతాడు. దేవుడి పిల్లలారా, మనం ఎవరైనా సరే, అది అన్ని జనులైనా సరే, దేవుడి బిడ్డలైనా సరే, ఎవరైనా ఒక వ్యక్తి గురించి నీకు చెప్పారనుకోండి, నువ్వేం చేయాలి? అది ఆ గేటు దాటి ఉండరు. సంగతి చెప్పి అమ్మా, ఆ విషయం చెప్పి, ఆ మాట చెప్పి ఆ గేట్ కూడా దాటి ఉండరు. కిటికీలో జయక నువ్వెవరు తనబాక, మళ్ళీ నువ్వెవరు తనబాక, నీతో మాత్రమే చెప్తున్నా. ఎవరు తనబాక? ఎవరిది? ఈ మనిషి చెప్తుంది ఎవరు తనబాకని. ఆ ఫోన్ కట్ చేసి మళ్ళీ ఇంకొక ఫోన్ చేసి నీకు ఒక్కటే చెప్తున్నా, ఎవరికి ఇంకా చెప్పలా నేను. ఇప్పుడు 2వ మనిషి ఆ ఫోన్ కట్ చేసి మళ్ళీ 3వ మనిషి ఫోన్ చేస్తుంది, నీకు ఒక్కటే చెప్పి ఇంకా ఎవరికి చెప్పలా నేను, నువ్వు కూడా ఎవరికి చెప్పాలా. మనకి ఎందుకు వచ్చింది గొడవ? 3వ మనిషికి చెప్పేసి అందరికి ఫోన్ చేసి అదే మాట చెప్తుంది. నాకు తెలుసు ఉన్నాడు, అది ఎందుకు గుర్తొచ్చాడు. వాడు ఏదైనా తప్పు చేస్తే నాకు వచ్చి చెప్తాడా? ఏదైనా తప్పు చేశాడు మనకు వచ్చి చెప్తాడు కదా. ఎందుకని నాకు వచ్చి చెప్పాడు? నేను నమ్మకస్తుడని నాకు చెప్పిన తర్వాత అని చెప్తాడు. నాకు నువ్వు ఎవరితో చెప్పాలా? నీకు మాత్రమే చెప్తాను మామ, నీకు మాత్రమే చెప్తాను, ఎవరితో చెప్పాలా అని అంటే నేను బాగా వింటానా. విన్న తర్వాత సరేలే అనుకుంటానా, వీడు నాకు అన్ని తెలిపోతా, వీడు నాకు అన్ని చెప్తాడు కదా, వీడేమో వాడు పోయి చెప్పేసి ఉంటాడు, వాడు వచ్చి నాకు చెప్తాడు. అదే వాడు ఎవరికి చెప్పొద్దు అన్నాడు అని వీడే చెప్పేసి ఉంటాడు అందరికీ. మీకు అర్థమైంది? నేను ఇంకొక దగ్గర వాడు నాకు చెప్తుంటే అదేంటి వాడు ఎవరికి చెప్పొద్దు అన్నాడే అని నేనంటే ఏమో వాడే నాకు చెప్పింది. అది చెప్పొద్దన్న మనిషి చెప్పేసి ఉంటాడు అందరికి వెళ్ళి. ఇంక మనం చెప్పాల్సిన అవసరం లే. మీరు ఎప్పుడైనా ఇట్లా ఎదుర్కొన్నారా? నేనైతే చాలాసార్లు వాడే చెప్పొద్దు అంటాడు, మళ్ళీ వాడే పోయి చెప్పేస్తుంటాడు అందరికీ. ఇంకొక చెప్పా, నేను మాత్రం చెప్పినా, నువ్వు ఒక్కటే మనసులో పెట్టుకుంటాడా, మన తర్వాత నుంచి ఇంకొక మనసు కలవాడు వాడు కూడా చెప్పేస్తుంటాడు. వాక్యం అంటుంది నమ్మకమైన మనసు గలవాడు సంగతిని ఏం చేస్తాడంట?
దాచిపెడతాడు. నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరయ్యా బైబిల్లో నమ్మకాన్ని దాచిపెట్టినవాడు అంటే ఏమండి? ఊరియా. చూడండి, మీరు బైబిల్లో చూడండి, దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాబో అని అంటే, కాదయ్యా, ఇంత యుద్ధం జరుగుతుంటే నేను ఎలా వెళ్తాను, అది కరెక్ట్ కాదే అని చెప్పిన తర్వాత నీ సంగతి ఎలా ఉందని చెప్పి ఒక లెటర్లో ఒక ఉత్తరాన్ని రాసి ఏం రాశాడో తెలుసా? దాంట్లో ఉరియాని మొదటి లైన్లో ఉంచి చంపించేయండి అని రాయించిన తర్వాత ఆ ఉరియానే తీసుకొని వచ్చి వాడి చేతిలో పెట్టాడు. ఉరియా చేతిలో ఏముంది? ఉరియా చేతిలో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో ఏమని రాస్తున్నారు? ఉరియాని చంపేయండి అని చెప్పి ఆ లెటర్లో రాసి, ఆ లెటర్ కూడా ఎవరికి అడిచారు? ఉరియాకి అడిగించారు. కానీ ఉరియా చూడండి ఎంత నమ్మకస్తుడయ్యా అంటే, పొరపాటున మధ్యలో దెబ్బతీసి రాస్తున్నాడు, అసలు రాజు సంగతి ఏంటి, మనం తెలియని సీక్రెట్లా అని చెప్పి మధ్యలో పేపర్ తీసి చదవలేదు. నమ్మకంగా తీసుకుని వెళ్ళి ఆ పెద్దయ్య గారికి అడిగితే, ఏమండి అతని దగ్గరిస్తే అతను తీసి చదివిన అంటే గుండె పగిలింది ఆయనకి. మరి వీడి గురించే కదా, వీడిని చంపమని రాజుగారి లెటర్ తీసుకొని వచ్చి నా చేతిలో పెడుతున్నాడే, వీడిని చంపమని వీడే చేతులారా ఇస్తున్నాడు. ఒకవేళ మనమైతే ఏం చేస్తాం? ఈ మధ్యలోనే చూసి దాన్ని సింపేసి పరిగెత్తుకుంటా, ఈ రాజ్యం వద్దు, ఈ రాజు వద్దు, మనకి ఎందుకురా, ఎక్కడైనా బతుకుతూ ఉప్పు అన్నా బొమ్మకొని బతుకుతాను వెళ్ళిపోతాం కదా. కానీ చూడండి, ఉరియా ఏం చేశాడో తెలుసా? ఆ లెటర్ని అలాగే దాచిపెట్టి ఆయన దగ్గర ఇచ్చాడండి. మీరు చూడండి, బైబిల్లో మీరు ఎక్కడైనా చదవండి, ఏమండి ఎక్కడైనా చదవండి, ఉరియా ఎలా ఉన్నాడయ్యా అంటే రాజు ఎదుట నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడు? ఉరియా ఎలా ఉన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త ఆ మొదటి అధ్యాయంలో ఉరియా గురించి రాయబడిన మాట నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకు అసలు ఉరియా పేరు రాయించాలి అని అంటే, అది చదవండి 6వ వాక్యంలో. 6వ వాక్యం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 6వ వాక్యంలో చదవండి. ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. చూడండి ఏమని రాయబడింది అక్కడ? ఉరియా పేరు రాయాల్సిన అవసరమా? మనం అనుకుందాం, ఉరియా చనిపోయాడు కదా, కానీ ఏమంటున్నాడు అక్కడ? ఉరియా యొక్క భార్య అని రాయబడిందే కానీ దావీదు యొక్క భార్య అని రాయబడిందా? వాస్తవానికి ఇక్కడ సొలొమోనుకి దావీదే తండ్రి అయినప్పటికీ మొట్టమొదటి ఎవరు అనుకోవచ్చు? ఒకవేళ ఉరియాని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంది? ఉరియా భార్యగా నుండిన ఆమె యందు ఏం చేశాడు దావీదు? సొలొమోనును కనెను. చూడండి, మీరు బైబిల్లో చూడండి దేవుని పిల్లరా, అలా రాయబడడానికి కారణం ఏంటి? ఉరియా పేరు అక్కడ లెక్కించబడడానికి కారణం ఏంటయ్యా అంటే, ఎవరో ఉరియా ఒక నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. దేవుడు నిన్ను ఎరగాలి అని అంటే మనలో ఏముండాలో తెలుసా? నమ్మకమైన మనస్సు గలవాడని నిన్ను దేవుడు ఎరగాలి. చెప్పండి, నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు మన గురించి ఎరగాలి. నిన్ను చూసిన వెంటనే చెప్పాలి, ఓ పలానా వ్యక్తి చాలా నమ్మకస్తుడైన వ్యక్తి అని. దేవుడు ఎలాగైతే మోషేని ఎరిగి ఉన్నాడో మనలందరినీ దేవుడు అలాగ ఎరిగి ఉండనుగాక. ఓ మాట చెప్తా చూడండి, అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. అందరూ చూడాలి ఆ మాటని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. తీసారు? అందరు తీయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యంలో, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై మితానుభవం గలవారును, అక్కడ చూడండి, అన్ని విషయములలో, చెప్పండి మాట, అన్ని విషయములలో నమ్మకవారమై ఉండవలెను. చెప్పండి, అన్ని విషయంలో, నాతో చెప్పండి, అన్ని విషయంలో నేను నమ్మకంగా ఉండాలి. ఎవరిని ఉండమంటున్నారు అక్కడ? వాక్యం అంటుంది స్త్రీలు అని రాయబడింది. పరిచర్య చేయు స్త్రీలు. స్త్రీ అనేది ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. స్త్రీ ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. సంఘం అంటే ఏంటి? ఈ గోడలు, పిల్లర్లు, ఫ్యాన్ల. చెప్పండి, సంఘం అంటే ఎవరు? మనమే.
మనం అందరము కూడా అన్ని విషయంలో ఎలా ఉండాలి? ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయములలో మీరు నమ్మకంగా ఉండండి. ఏమంటుంది వాక్యం? అన్ని విషయంలో మీరు ఏం చేయాలి? నమ్మకంగా ప్రతి విషయంలో నీవు నమ్మకంగా ఉండాలి. సంఘంలోనైనా సరే, కుటుంబంలోనైనా సరే, నీ భర్త దగ్గరైనా సరే ఏం చేయాలి? నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు మెండుగా మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. చూడండి, మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడు. వాక్యం అంటుంది మనం అన్ని విషయంలో నమ్మకస్తుడిగా ఉండాలి. ఈ విషయంలో ఉండి లేకపోతే మరొక విషయంలో వదిలేసేది కాదు. అన్ని విషయంలో అంటే పరిచయం చేసే విషయంలో కానీ, మందిరం ఓడ్చే విషయంలో కానీ, వంట వండే విషయంలో కానీ, అండి గిన్నెలు కడిగే విషయంలో కానీ, ఓడ్చే విషయంలో కానీ, ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకస్తురాలుగా ఉండాలి. చూడండి, కొంతమంది వంట దగ్గరికి వెళ్తే వంటే ఇంకా ప్రార్థన ఉండదు, ఇంకా ప్రార్థనలో కూర్చుంటే వంట ఉండదు. మీకు అర్థమైందా? వంట దగ్గరికి వెళ్తే ప్రార్థన ఉండదు, ప్రార్థన అంటే వాక్యం అంటుంది. ఏమని చెప్పింది వాక్యం? ఏమంటుంది అక్కడ? అన్ని విషయాల్లో మీరు నమ్మకంగా ఉండండి. వంట చేస్తే అందులో నమ్మకంగా ఉండండి, ప్రార్థనలో అయితే నమ్మకంగా ఉండండి, పాటల విషయంలో నమ్మకంగా ఉండండి. ప్రతి విషయములలో మనం ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? నమ్మకస్తులుగా ఉండాలి. మోషే చేసిన కార్యం ఏంటో తెలుసా? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఈ నమ్మకంలో ఒక 3 మాటలు చెప్తా చూడండి. నేను రెఫరెన్స్ చెప్తాను, ఒకే మాట. ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలంటే లూకాసు వార్త 16వ అధ్యాయం 10, 11, 12 వాక్యాల్లో ఇక్కడ 3 నమ్మకాల గురించి రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 10, 11, 12లో అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను, వినండి. 1, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండుము. చెప్పండి, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి. అలాగే పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. నేను ఇప్పుడు చెప్పిన మాటలు 10, 11, 12లో ఉంటుంది. నమ్మకంగా ఉండండి. దేంట్లో నమ్మకంగా ఉండండి అని అంటే కొంచెములో మీరు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. కొంచెములో మనం ఏం చేయాలి? కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అంటారు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు. ఈ కొంచెంలో మీరు నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా ఉంచిపోతూ ఉన్నాను, అనేకమైనవి నీకు అప్పగించబోతూ ఉన్నాను. కారణం ఏంటయ్యా అంటే ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావుగా. అర్థమవుతుందండి? వాక్యం అంటుంది నీవు దీనిలో నమ్మకంగా ఉండు. దేనిలో? కొంచెములో నీవు దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో, ఒకవేళ పాటలు తలాంతి నీకు ఇచ్చుంటే దాంట్లో నమ్మకంగా ఉండు. ప్రార్థన అనే తలాంతి నీకు ఒకవేళ ఇచ్చుంటే దాంట్లో నమ్మకంగా ఉండు. పరిచర్య నీకు ఇచ్చుంటే ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండు. ఏది దేవుడు నీకు ఇచ్చినా ఇది కొంచెమే దాన్ని అనుకోవద్దు. ఆ కొంచెంలో నేను నమ్మకంగా ఉన్నట్లయితే వాక్యం ఉంటుంది, దేవుని ఎదుట నీవు నమ్మకమైన మనసు గలవాడుగా దేవుడికి కనబడదుగాక. అయితే మనం ఏం చేయాలి? కొంచెంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఆ తర్వాత అన్యాయపు సిరి విషయంలో మీరు ఏం చేయాలి? నమ్మకస్తులుగా ఉండండి. ఒకవేళ అన్యాయంగా తీసుకుంటూ, చూడండి, మనం వడ్డీలు తీసుకోవచ్చా? వడ్డీ వ్యాపారాలు అసలు మనం చేయకూడదని చెప్తుంటాం, మనమే చేస్తున్నాం. వాక్యం అంటుంది అందరూ 10 రూపాయలకి ఇస్తున్నారు వడ్డీ, నేను మాత్రం 2 రూపాయలకి ఇస్తున్నా. నువ్వు అది మరి మా మనసు కాబట్టి, ఎవరంట? నువ్వు మా మనసు కాబట్టి నిన్ను తోసుకోలేక వదులుకోలేక 2 రూపాయలకి ఇస్తున్నావు. వాక్యం అంటుంది అన్యాయపు స్త్రీ విషయంలో ఏం చేయాలి? ఒక దగ్గర అన్యాయంగా తీసుకోవద్దు, ఒకరికి అన్యాయంగా ఇవ్వద్దు. వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా? అన్యాయపు స్త్రీ విషయంలో, డబ్బు విషయంలో మీరు నమ్మకంగా ఉండండి. అన్యాయం చేయొద్దు ఇతరులకి. చూడండి, కొంతమంది మనం 10,000 రూపాయలు తీసుకున్నాం అనుకో, 10,000 రూపాయలు వడ్డీకి తీసుకున్నాం. వడ్డీకి 10,000 రూపాయలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎత్తుకోపోయి ఇవ్వాల్సింది సగం ఇస్తాం. ఎంత ఇస్తాం? ఒక 6,000 ఇచ్చాం అనుకో. అక్కడ 4,000కి వడ్డీ వేసుకొని ఇస్తా ఉంటాం లేక అన్నాం అనుకో. ఆ 4,000 వడ్డీ ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? 8,000 అయిపోతుంది. 8,000 ఎందుకైంది? వడ్డీ పెరిగిపోయింది. నువ్వు గమ్మకుండా అది పెరగతానే ఉంటుంది. మన ఇంట్లో గమ్మ కూర్చోనున్నా ఆ వడ్డీ పెరగతా ఉండాలి. ఈ అన్యాయపు స్థితిని ఒకవేళ సంపాదించుకున్నా అదేమన్నా నువ్వు తినగలుగుతున్నావు అంటే తినలేము. ఎందుకో తెలుసా?
అది ఎందుకంటే ఇతరులు కష్టపడిన దాన్ని మనం అన్యాయంగా తీసుకోవడం ద్వారా అది మనము తినగానే ఏమైపోతుంది చెప్పినా హాస్పిటల్ పాలైపోతుంది, అన్యాయంగా ఎవరికో ఒకటి పెట్టేయాల్సి వస్తుంది, ఊరకనే పోతుంది, అసలు ఎట్టుపోతుందో కూడా తెలియదు. కొంతమంది చూడండి వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు చూడండి, వాళ్ళు ఏమన్నా మిత్రుల మీద మిత్రులు కట్టుకుంటారంటారు, కట్టుకోలేరు. ఎంత వడ్డీ వ్యాపారం చేస్తారు కదా సార్, నీకేమో అన్నాం అనుకో, వాళ్ళనే మాట ఏదో చేస్తారు, ఏమో వడ్డీ ఇవ్వో అంత హాస్పిటల్కి ట్యాబ్లెట్లకి అయిపోతుంది. ఒక్కొక్కరికి 8,000 10,000 హాస్పిటల్ పోతే 20,000 ఎగిరిపోయి ఇంకేడంటే నిలబడేది. అన్యాయంగా సొమ్ములు తీసుకుంటే, సిరిని తీసుకుంటే అది నిలబడేరదు. వాక్యం అంటుంది అన్యాయపు సిరి విషయంలో మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండండి. మూడో మాట ఏందో తెలుసా? పరుల సొమ్ము విషయంలో మీరు ఏం చేయాలి? నమ్మకంగా ఉండండి. ఇతరుల దగ్గర తీసుకుంటాం, ఒక 1,00,000 ఒక 5,000 రూపాయలు ఇచ్చేస్తున్నా, నా కడగడమే సరేండి, మీ బాగా ఇచ్చిపోయినాడు, ఏదో పని ఉందంట ఆయనకి ఇచ్చినాడు, అది ఇస్తున్నా, మళ్ళీ తెచ్చి ఇచ్చేయాలా, సరేనా, వచ్చే వారం ఇచ్చేయాలా అని చెప్పి ఇచ్చింది అనుకో, వచ్చే వారానికి ఇవ్వాలా లేదా? ఇప్పుడు ఈ మనిషి పోయి లక్ష్మకి పోయి అడిగింది అనుకో, అమ్మాయి మనం తీసుకుని ఈయన అప్పుడే వచ్చినా నా కానీ నీకు ఉంటాను ఇంటికి వచ్చి మరీ అడగాలా? అది కాదు అమ్మాయి, అది మీ బాగా ఎత్తి పెట్టుకునేది కాదు, అది ఇస్తే ఆయన పోవాలంట, 10 పనులు ఉందంట, అయినా నాకు ఏం చేసుకుంటూ చేసుకోకపోతే ఇష్టం లక్ష్యం అమ్మ. అబ్బా భలే మనిషి ఇచ్చింది మా అమ్మ అయ్యినా లేనా, మరి ఇంటికి వచ్చి అడగాలంటాక నువ్వు చెప్పాక తీసుకునేటప్పుడు తెలీదు, తీసుకునేటప్పుడు తెలీదా? వాక్యం ఏమంటుందో తెలుసా? పరుల దగ్గర తీసుకున్న సొమ్ము విషయంలో నువ్వేం చేయాలా? నేను అనట్లేదు, మా వాక్యం అంటుంది పరుల దగ్గర ఒకవేళ సిరి తీసుకున్నావేమో, డబ్బులు తీసుకుని ఉన్నావు, ఈయనకి నీకు మనసు రావట్లేదేమో, దానిలో నువ్వు నమ్మకంగా ఉండు అని వాక్యం అంటుంది. ఒక దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళా వాళ్ళకి నువ్వు ఇవ్వాలి, కొంతమంది ఈయనకి మనసు రాదు. వాక్యం అంటుంది నువ్వు పరుల దగ్గర తీసుకున్న సొమ్ము విషయంలో ఏమన్నా భయపడతాక నమ్మకంగా ఉండండి. కొంచెంలో నమ్మకంగా ఉండండి, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండండి. ఆ తర్వాత పరుల దగ్గర మీరు తీసుకున్న దాన్ని మీరు తీసుకొని పెట్టుకుంటే మీకు ఏం ఉపయోగం ఉండదు. అదేమన్నా మీకు ఆశీర్వాదం అంటే అది కూడా ఆశీర్వాదం ఉండదు. దేవుడి పిల్లరా, తీసుకున్న తర్వాత ఎంత సంతోషంగా మనం తీసుకున్నామో. చాలా మంది చెప్తారు తీసుకునేటప్పుడు, అక్క నీకు ఇచ్చేటప్పుడు పూల్లో పెట్టేస్తాను అక్క అంటది. ఎట్టంట? పూల్లో పెట్టేస్తుందట. పూల్లో కదా అసలు రూపాయి కూడా భలే చెప్తారు కొంతమంది, పూల్లో పెట్టించేస్తారు. అసలు నమ్మక్క, నన్ను నమ్ము, నేను ఎన్నిసార్లు తినలేదు, సరే అని చెప్పి నమ్మకంగా ఇస్తావా? అసలు అడిగినామనుకో, పొరపాటున అడిగినామనుకో, ఇంకా మన మీద రాద్ధాంతమే, మన గురించి అంతా ఇంకా చెడ్డ ప్రచారాలు. ఇది మన డబ్బులు మనం అడిగిన దానికి రత్నాక, మన డబ్బులు మనం అడిగి ఏదో మనకి ఇస్తే మనం ఏదైనా కొంచెం పని చేసుకుంటాం, లేకపోతే వస్తువు తీసుకోవాలి, ఏదో మనకు పని ఉండే అడుగుతాం కదా, లేకపోతే ఊరికనే అడుగుతామా? మన డబ్బులు మనం అడిగినప్పుడు మనం తిడుతున్నాం. ఈ రోజులు అలా ఉన్నాయి. ఎట్లుంటుందంటే మన సొత్తు మనం కొట్టుకుంటాం అంటారే, ఆ టైప్ అయిపోయింది ఈ రోజులు. ఏదో బాధల్లో ఉన్నారులే పాపం, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇస్తే బాగుంటుంది, రేపేమైనా ఇచ్చేస్తారు కదా, మన వాళ్ళే కదా, ఏడకపోతారని మనం ఇచ్చినామనుకో అడిగితే తప్పు అయిపోతుంది. వాక్యం అంటుంది పరులకు ఒకవేళ మీరు ఇవ్వాలేమో, వాళ్ళకి ఇచ్చే విషయంలో మీరు నమ్మకంగా ఉండండి అని వాక్యం అంటుంది. హల్లెలూయా. వాక్యం అంటుంది దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఎరిగి ఉన్నాడో తెలుసా? నిన్ను మాత్రమే దేవుడు ఎందుకు ఎరిగి ఉన్నాడో తెలుసా? నీవు దేవుడికి నమ్మకమైన వ్యక్తిగా కనబడాలి. ఆమె నమ్మకమైన మనసు గల వారినే దేవుడు ఎరిగి ఉంటాడు. మందిరంలో నేను కూర్చున్నాను కదా, అది నువ్వైనా వాక్యం ప్రకటించే మేమైనా సరే, వాక్యం అంటుంది నువ్వు నమ్మకమైన మనసు గలవాడిగా లేకపోతే దేవుడు ఎరగడు. నేనైనా సరే దేవుడి దగ్గర నమ్మకస్తుడిగా లేకపోతే దేవుడు నన్ను ఎరగడు. నాకేం కొమ్ములేం రాలా. మా వాక్యం అంటుంది ఎవడైతే నమ్మకమైన మనస్సు కలిగిన వాడిగా ఉంటాడో వాడిని మాత్రమే దేవుడు ఎరుగుతాడు. అలాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. అబ్రహాము నా ఎదుట నమ్మకమైన మనస్సు గలవాడని నేను ఎరిగాను. ఆ తరువాత ఎక్కడ నమ్మకస్తుడిగా ఉన్నాడు అని అంటే మోషే దేవుడి ఇల్లంతటిలో, అంటే అంతరంగ జీవితంలో కానీ బాహ్య జీవితంలో కానీ, కనబడే జీవితం కానీ, రహస్య జీవితంలోనైనా సరే నమ్మకంగా ఉన్నాడు. మనం మరణించేంత వరకు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు కలిగినా నమ్మకమైన మనసు గలగా జీవించి, వాక్యం అంటుంది నమ్మకమైన మనసు గలవాడు సంగతిని దాచిపెడతాడు. అన్ని విషయంలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు
దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఒక్క మాట చెప్తాను చూడండి. 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది, అయ్యా నమ్మకమైన మనసు గలవారుగా మేము ఉంటాము. ఇప్పుడు ఏం అవుతుంది, ఏం ఒరుగుతుంది, మాకు ఏం వస్తుంది అని అంటే వాక్యం ఉంటుంది అక్కడ. మీరు చూడండి 28వ అధ్యాయము సామెతల గ్రంథం 28, 20వ వాక్యం చదవండి. నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగానా, అర కేజీయా, 1 కిలోనా, 100 గ్రాములా, ఎన్నంటాక చూసిరమ్మని ఎన్ని మెండుగా అంటే ఎన్ని అంటే దండిగా చాలా, నువ్వెంత నమ్మకంగా ఉంటావో అన్ని దీవెనలు దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించాలి అని అంటే వాక్యం అంటుంది, నీవు నమ్మకమైన మనసు గలవాడిగా దేవుడికి కనబడాలి. ఆమేన్. నమ్మకంగా మనం జీవిస్తాం, దేవుడి కొరకు దేవుడి ఎదుట నమ్మకంగా ఉందాం. బయట ప్రజల దగ్గరైనా, సంఘంలోనైనా, ఇతరుల దగ్గరైనా, కుటుంబీకుల దగ్గరైనా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడంట? మెండైన దీవెనలు దేవుడు కలగజేస్తాడు. ఎందుకో దేవుడు నమ్మకమైన మనసు గలవారిగా మీరు ఉండండి అని దేవుడు మనకు చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు తాగుబోతు భర్తల దగ్గర భార్య ఏం చేస్తాడు తెలుసా? తాగేసి వచ్చినాడు అనుకో, ఆయన గడిపినాడు అనుకో, పాపం ఆయన తాగేసి ఉదయాన్నే లేస్తాడు కదా, నా జోబులో ఆడబారేసుకున్నావు, నాకేం తెలుసా, నువ్వు పెద్ద తాగుబోతు అయిపోతుంది, ఆడబారేసుకున్నావు. ఎదేసింది ఎవరు? ఎదేసి నానే. మా తాత కూడా తాగేసి మామూలు ఏం చేస్తుంది తెలుసా? ఆయన పడిపోతాడు కదా, ఇంటికి వచ్చి ఫుల్గా తాగేస్తే 1 క్వార్టర్ 2 క్వార్టర్ తాగేసి పడిపోతాడు. ఆయన జేబులో, ఈ కాలంలో, కొందరు కాలంలో ఏడాది పెట్టుకుంటాడు. ఆయన ఎన్ని ఎక్కేస్తాడు. తాగేసేవాడు ఏం చేస్తాడు గుర్తు అంత అయిపోయాడు, తాగిపోయాడు. నువ్వు ఎడమారేసుకున్నావు, ఎప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు, ఆ రోడ్లో ఎత్తుకొని వెళ్ళిపోయాడు. చేసుకున్నారు వాళ్ళకి ఏం జ్ఞాపకం తాగేస్తే. మా ఒకవేళ నీ భర్త దగ్గర ఎలా ఉన్నావేమో వాక్యం అంటుంది, ఎవరి దగ్గరనైనా సరే నువ్వు ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. కొంతమంది ఉంటారు అమ్మవారు ఆ జోబులు అట్లా తగిలించేసి బాజులో స్నానం చేసి వచ్చి లోపల 500 పెట్టుకుంటే 100 రూపాయలు ఇచ్చేసుకుంటారు. ఎందుకు చేసినావు? వాడు వచ్చాడు కట్టుకున్నప్పటి నుంచి నేను ఆడుతుంది కదా, ఎదేసి నీవే మళ్ళీ రూపాయలు ఇస్తాను. మళ్ళీ అమ్మో చిన్న పడవ ఎదేసి నీ మంచి ఎదేసి నీ మనిషి మళ్ళీ ఆయన మీద పడేస్తా. ఆయన అంటాడు సరే కానీ 100 రూపాయలు పోయింది కానీ అర్థమైందా? నమ్మకంగా ఉందా? నమ్మకమైన మనసు గలవాడని నీ భర్త కూడా ఎరగాలి. ఆమె పాస్టర్ గారు కూడా ఎరగాలి. అర్థమవుతుందా? నీ విశ్వాసం కూడా ఎరగాలి. నిన్ను వాక్యం అదే అంటుంది, నీవు నమ్మకమైన మనసు గలవాడిగా దేవుడికి కనబడదువుగాక. వాక్యం ఏమంటుందో తెలుసా? నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగాను, నేను నిన్ను మాత్రమే ఎరిగాను. పిలిపోయా నిన్ను మాత్రమే ఎందుకు ఎరిగానో తెలుసా? నీవు దేవుడికి నమ్మకస్తుడివి. పడతాం చెప్పగలిగా. దేవుడు మనం నమ్మకస్తుడిగా ఎరగాలి అని అంటే మనలో ఏముండాలి? నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరగాలి. ఈ నమ్మకమైన మనస్సు ప్రభు మనకు కలుగజేసి మెండైన దీవులు ప్రభు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ప్రభు స్థిరపరిచి నిలబెట్టునుగాక. ఆమేన్. అందరూ మోకరించాలి.